ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు పడే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు అటెండ్ కానున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. నెల రోజుల క్రితమే ఆయన సిట్ కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు సిట్ ఆఫీసర్స్. అంతకుముందు ఖైరతాబాద్ లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్. అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కి రానున్నారు. రైటిక ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజల తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్ కు పాదయాత్రగా బయలుదేరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. వ్యక్తిగత సిబ్బంది, పార్టీ కార్యకర్తల అనుచరులు బండి వెంట వస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ విజయ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సిట్ విచారణకు మరి కాసేపట్లో దిల్కుషా గెస్ట్ హౌస్ కు బండి సంజయ్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు దిల్కుషా గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బండి సంజయ్ సిట్ విచారణ హాజరవడంతో భారీగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కూడా సిట్ నోటీసులు అందించినప్పటికీ 2-3 సార్లు విచారణకు వస్తామని చెప్పినప్పటికీ అటు పార్లమెంటు సమావేశాలు, అదేవిధంగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల బండి సంజయ్ విచారణకు హాజరు కాలేకపోయినారు. ఈ రోజు మాత్రము ఖచ్చితంగా జరిగినది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మొట్టమొదటిగా బయటపెట్టింది నేనే, ఖచ్చితమైనటువంటి కీలక ఆధారాలు కూడా నేను ఈ రోజు సిట్టుకు సమర్పిస్తా అని చెప్పి ఇందాకనే తన ఇంటి వద్ద కూడా మీడియాతోనైనా మాట్లాడడం జరిగింది. ఇక నేరుగా ఇంటి నుంచి ఖైరతాబాద్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసినటువంటి బండి సంజయ్ ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి పాదయాత్రగా దిల్కుషా గెస్ట్ హౌస్ కు వస్తున్నారు. మొత్తంగా కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు తరలి రావడంతో ఈ పరిసర ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ కూడా జామ్ ఏర్పడింది. అయితే సిట్టు విచారణకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేవనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ, ఐబీ కానీ, ఇతర పోలీస్ విభాగం అధికారులతోని నిన్న ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కూడా పలు ఎవిడెన్స్ ఏ రకంగా
నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ ఏ రకంగా ట్యాప్ చేశారు, వ్యక్తిగత సిబ్బందికి సంబంధించి బండి సంజయ్ ప్రధానంగా ఆయన పిఏ కానీ ఇతర అనుచరులు కరీంనగర్ కు సంబంధించినటువంటి నేతలు అందరూ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు నిర్ధారించారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఆయన కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు ఇటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పలువురు పోలీస్ అధికారులు అడ్వకేట్లతోని కూడా వరుసగా నిన్న సమావేశాలు నిర్వహించారు. సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయిలో సిట్కి ఇచ్చేటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్ని కూడా బండి సంజయ్ నేరుగా ఇవ్వనున్నారు. అయితే సిట్టు విచారణకు హాజరవుతున్నటువంటి టైంలో బండి సంజయ్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి ఇప్పటికే రుజువు అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ కూడా బండి సంజయ్ ఇందాక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా కూడా పార్టీ శ్రేణుల మధ్యనైతే సిట్టు విచారణకు మరి కాసేపట్లో బండి సంజయ్ అయితే హాజరు కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఎందుకంటే ఈ రోజు విచారణ అనంతరం కూడా సంజయ్ ఏం మాట్లాడతారు అనే దానిపైన కూడా పార్టీలో కానీ ఇటు రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సిట్టు విచారణకు రావడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి నేతలై ట్యాప్ కావడం, అదే విధంగా ఈ సిట్టు విచారణకు సంబంధించిన కేసును కూడా సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి కూడా పదే పదే బీజేపీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ హైకోర్టులో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పిల్ దాఖలు చేశారు. సో సిట్టు విచారణ అనంతరం బండి సంజయ్ ఏం మాట్లాడతారనే దానిపైన కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్ గా కార్యకర్తలు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ అయితే మరి కాసేపట్లో ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకోనున్నారు. అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి టీమ్స్ కానీ పలువురు అడ్వకేట్లు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో కూడా సంజయ్ వెంట తరలి వస్తున్నారు. ర్యాలీకి సంబంధించి పాదయాత్రకు సంబంధించి అయితే పలు ప్లకార్డ్స్ పట్టుకొని బీజేపీ శ్రేణులు అయితే బీఆర్ఎస్ కు అదేవిధంగా కేటీఆర్ కు కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా వారందరూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ మనకు కనిపిస్తున్నది. సిట్టు విచారణ అనంతరం కూడా మీడియాతో మాట్లాడటానికి కూడా సంజయ్ ఇందాక ప్రకటించారు. అక్కడ ఖైరతాబాద్ హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం పెద్ద ఎత్తున మహిళలు కూడా సంజయ్ వెంట రావడంతో మొత్తంగా కూడా ఇటు రాజ్భవన్ కానీ దిల్కుషా పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలోనైతే బీజేపీ శ్రేణులు అయితే తరలి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే విచారణ అయితే జరుగుతుంది. విచారణ అనంతరం కూడా పలు డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉంచే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. జ్యోతి.